ఇంకా రామాపురం హై స్కూల్ రోడ్డు వద్దకు వచ్చేసరికి విపరీతంగా గాలి వీస్తుంది. హై స్కూల్ గేటు వద్దనే నా కంట్లో దుమ్ము పడటంతో నా బైక్ స్లిప్ అయ్యి పడిపోయాను. నా చేతికి కూడా గాయమయ్యి రక్తం వస్తుంది. నేను మెల్లగా బైక్ తీసి స్టార్ట్ చేశాను, కానీ బైక్ స్టార్ట్ అవ్వటం లేదు. ఇంకా విపరీతంగా గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. నా దగ్గర ఉన్న సర్టిఫికెట్లు తడిచిపోతాయేమోనని భయంతో నా బండిలో నుంచి బయటకు తీసి ఒక కవర్లో పెట్టే లోపల నా చేతిలో ఉన్న సర్టిఫికెట్లు జారి గాల్లోకి ఎగురుకుంటూ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్లి పడిపోయాయి. ఇంకా నాకు భయం మొదలైంది. 3 సంవత్సరాలు కష్టపడిన నా ఫలితం ఆ సర్టిఫికెట్లు. వాటిని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాను. మెల్లగా భయంతో నా మొబైల్ టార్చ్తో స్కూల్ లోపలికి నా సర్టిఫికెట్లను వెతుకుతూ వెళ్ళాను. ఇంకా నా సర్టిఫికెట్లు గాలికి ఎగురుకుంటూ స్కూల్ రూమ్లో పడ్డాయి. వాటిని చూసిన నేను వెంటనే నా సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా స్కూల్ రూమ్ డోర్లు మూతపడిపోయాయి. ఆ మూతపడిపోయిన శబ్దం నాకు ఒక్కసారిగా నా గుండెగినంత పనైంది. ఆ మూతపడిన డోర్స్ తీయడానికి ఎంత ప్రయత్నించినా మళ్ళీ తెరుచుకోలేదు. ఆ స్కూల్లో ఉన్న సామాన్లతో ఆ డోర్ ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ డోర్ అస్సలు ఓపెన్ కాలేదు. ఇంకా ఆ సమయంలోనే నా వెనక వైపున ఎవరో నిల్చొని నా వైపు చూస్తున్నట్లుగా అనిపించింది. నేను భయంతో వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. నా మొబైల్ సిగ్నల్ కూడా రావట్లేదు. నేను ఇంకా భయంతో గట్టిగా కాపాడండి అని అరుస్తున్నాను. అదే సమయంలో మరో ఆడగొంతుతో స్కూల్ లోపల అరుస్తూ ఉన్నారు. ఆ అరుపు వినగానే నాకు చాలా భయంగా అనిపించింది. ఆ అరుపు ఎలా అనిపించిందంటే మా హిందీ టీచర్ సరళ మేడం అరుపులాగే అనిపించింది. ఇంకా నాకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి. గుండె దడ పెరుగుతూ నా చుట్టుపక్కలంతా కటిక చీకటిగా ఉంది, కానీ పైనుంచి మాత్రం అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఏడుపులు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా నేను భయంతో ఆ అరుపులు మరియు ఏడుపులను వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 8 అని కామెంట్ చేయండి.